హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఇవాళ మనము చెన్నై సిటీలో ఉన్నటువంటి గిండి నేషనల్ పార్క్ని అయితే సందర్శించుకోబోతున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి వీడియో దాదాపు ఈ బైక్ ద్వారా సందర్శించి వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే దీన్ని నా బాడీలో ఒక ఆర్గాన్గా ఫీల్ అవుతాను. ఈ నేషనల్ పార్క్లో ఈ రామచిలుక చాలా ప్రత్యేకంగా కనపడుతుంది ఫ్రెండ్స్, బికాజ్ ఆఫ్ ఇట్స్ కలర్. దీని రంగు చాలా ప్రత్యేకంగా పేల్ గ్రీన్ కలరు, అదేవిధంగా చూసేదానికి బ్లూ కలర్లో కనపడతా ఉంది. ఈ రోజ్ రింగ్డ్ పారాకిట్స్ చాలా అద్భుతంగా పర్యాటకుల్ని కనువిందు చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాయో. 1 by 1 మొత్తం 3 ఒకే వరుసలో డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి. నేషనల్ పార్క్ ఎంట్రన్స్లోనే మనకు ఇండియన్ స్పాటెడ్ సెవరటైన్ అనే ఈ జింకలు కనపడతాయండి. ఇవి IUCN లిస్ట్లో లీస్ట్ కన్సర్న్లో ఉన్నాయి, అంటే తక్కువ ప్రమాద స్థాయి. ఇవి ఆగ్నేయాసియా ప్రాంతం నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ఇదే వరుసలో బార్కింగ్ డీర్ కనబడుతుందండి. ఇది వచ్చేసి సదరన్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా కనబడుతుంది. దీని యొక్క IUCN స్టేటస్ వచ్చేసి లిస్ట్ కన్సర్న్ అండి. దీని ప్రత్యేకత వచ్చేసి ఏదైనా ఒక ప్రెడేటర్ దాడి చేయడానికి వచ్చినప్పుడు మొరుగుతూ ఇతర జీవుల్ని అలర్ట్ చేస్తుందంట. ఆ తర్వాత బ్లాక్ బక్ వస్తుందండి. ఇది భూమిపైన చిరుత తర్వాత అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు అండి. ఇది వచ్చేసి IUCN స్టేటస్లో నియర్ థ్రెటన్డ్ స్టేజ్లో ఉందండి. ఇది ఇండియా, పాకిస్తాన్లో ఎక్కువగా కనపడుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇదే వరుసలో సాంబార్ డీర్ కనపడుతుందండి. ఇది వచ్చేసి భారతదేశంలోనే అతిపెద్ద జింక అండి. ఇది టైగర్కి చాలా ఇష్టమైన ఆహారం అంట. ఇదైతే వల్నరబుల్ స్టేజ్లో ఉందండి, IUCN వల్నరబుల్ స్టేజ్లో ఉంది. అదేవిధంగా దీని హోమ్ వచ్చేసి ఇండియా మరియు సౌత్ ఈస్ట్ ఏషియా. ఆ తర్వాత చూస్తే ఇదే వరుసలో మనకు ఓమ్నివోరస్ యానిమల్ అయినటువంటి గోల్డెన్ జాకల్ కనబడుతుందండి. ఇది కూడా IUCN స్టేటస్లో లీస్ట్ కన్సర్న్లో ఉంది. ఈ జంతువు వచ్చేసి ఆఫ్రికా, యూరోప్, ఆసియా ఈ 3 ప్రాంతాలు కలిసే చోట నుంచి విస్తరించడం జరిగింది. ఇది ఒకసారి ఒక జంతువుతో జత కడితే జీవితాంతం అదే జంతువుతో ఉంటుంది. అది దీని యొక్క ప్రత్యేకత, లైక్ ఏకపత్ని వ్రత. ఆ తర్వాత మన ప్రయాణం కుంగ్-ఫూ పాండా 2లో విలన్ క్యారెక్టర్ అయినటువంటి వైట్ బీ ఫాల్ దగ్గరికి కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఇది IUCN స్టేటస్లో లీస్ట్ కన్సర్న్ స్టేటస్లో ఉందండి. అదేవిధంగా మనము ఇండియా అండ్ శ్రీలంకలో వీటిని చూసే అవకాశం కనబడుతుంది. వీటికి తెలుపు రంగు ఈకలు వాటిలో ఉన్నటువంటి జన్యు అనువంశికతలో ఉన్నటువంటి తిరోగమనం వల్ల ఏర్పడతాయంట ఫ్రెండ్స్. కుంగ్-ఫూ పాండాలో చూపించినంత విలనిజం ఇక్కడైతే కనబడట్లేదు ఫ్రెండ్స్. ఈ నెమళ్ళు అక్కడున్న ఉడతల్ని ఏమీ అనకుండా వాటికి ఆహారాన్ని ఇస్తూ అవి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉడతలతో ఆహారాన్ని షేర్ చేసుకుంటున్నాయి చూడండి.
కొన్ని రకాల పక్షి జాతుల్ని ఈ విధంగా నెస్ట్లో బంధించారండి. పెద్ద నెస్ట్లో బంధించి ఇట్లా వీటిని సంరక్షిస్తున్నారు. దూరంగా కొంగ డ్యాన్స్ చేస్తున్నట్టుంది, రెక్కలు పిలుచుకుంటా. కొంగ జాతులు ఎక్కువ ఉంటాయండి. మొత్తం వాటి కాడ ఆహారం పడేసినారు. తిన్న కాడికి తిని మిగతావి ఆ కొంగ తింటుంది చూడండి ఆహారాన్ని, మళ్ళీ కింద పడేసింది. చచ్చిన ఆహారాన్ని తినాలంటే ఇష్టం లేదనుకుంటా, ఫ్రెష్ ఆహారాన్ని తినాలని ఫీల్ అవుతున్నట్టుంది బాబు. ఇంత బరువు ఉంది, ఎగరడం కష్టమే అనుకుంటాం కానీ బాగా ఎగురుతుందండి. మినిమం 10 కేజీలు ఉంటుంది, మ్యాక్సిమం 15 కేజీలు ఉంటుంది. పిల్లల కోసం ఇక్కడ ఒక స్నేక్ పార్క్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక రకాల పాములు మనకు కనబడతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ చూస్తే రెటిక్యులేటెడ్ పైథాన్, ఇది వచ్చేసి ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా కనబడుతుంది. ఇది IUCN లీస్ట్ కన్సర్న్ స్టేటస్లో ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాన్ వెనమస్, అదేవిధంగా వరల్డ్స్ లాంగెస్ట్ స్నేక్ అంట అండి. నెక్స్ట్ వచ్చేసి బర్మిస్ పైథాన్, ఇది వచ్చేసి IUCN స్టేటస్లో వల్నరబుల్ స్టేటస్లో ఉంది. ఆగ్నేయాసియా దేశాల్లో ఉంటే ఆ మాత్రం ప్రమాదం తప్పదు పాములకి. ఇండియన్ రాక్ పైథాన్ అండి, మన సైడు కొండ చిలువగా పిలుస్తారు. ఇది మన దక్షిణాసియా ప్రాంతాల్లో ప్రతి దేశంలో కనపడే అవకాశం ఉంటుంది. IUCN స్టేటస్లో ప్రమాదానికి సమీపంలో ఉన్నట్లుగా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే వరుసలో ఇండియాలో పవిత్రంగా కొలిచే నాగపాము కూడా ఉంది. కుండ లోపల దాక్కొని ఉంది, బయటికి రాలేదు. ఇది ఇండియా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలా సౌత్ ఏషియాలో ప్రతి చోట ఉంటుంది ఫ్రెండ్స్. భారత ఉపఖండం అంతటా కనిపించే 4 వెనమస్ స్నేక్స్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి రస్సెల్ వైఫర్ అండి, రక్తపింజర. ఇది శిశుత్పాదక జీవి, అంటే గుడ్లు పెట్టకుండా డైరెక్ట్గా పిల్లల్ని కనే రెప్టైల్ అండి. ఈ పాము కాటు శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థపై అతి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వరుసలో తర్వాత ఉన్నది ఇండియన్ ర్యాట్ స్నేక్ అండి. ఇది మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తుంది. అదేవిధంగా ఇది రైతుకు సహజమైన స్నేహితుడు లాంటి పాము అండి. బికాస్ పొలాల్లో ఉండే ఎలుకలను క్రమబద్ధీకరించడంలో ఈ పాము చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా రైతులకు ఎంతో మేలు చేస్తుంది. హాయ్, ఐ యామ్ ఆస్ట్రిచ్ అంటూ ఈ ఆస్ట్రిచ్ పిల్లలు మనకు వెల్కమ్ చెప్తున్నట్లుగా ఉంది ఫ్రెండ్స్. ఆఫ్రికా నుండి విస్తరించినటువంటి ఈ ఆస్ట్రిచ్ జాతి ప్రపంచంలో ఎగురలేని అత్యంత పెద్ద జాతి పక్షి అండి. ఈ మగ ఆస్ట్రిచ్ ఈ ఆడ ఆస్ట్రిచ్తో బలవంతపు శృంగారాన్ని కోరుకుంటుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరము నచ్చజెప్పనికి చూసాం కానీ అది పట్టు వదలడం లేదు, దాన్ని 30 తిప్పలు పెడతా ఉంది.
తను ఆఫ్రికా నుండి వస్తే నేను ఆస్ట్రేలియా నుండి వచ్చానని 2 సెట్స్ ఆఫ్ ఐలెట్స్ ఉన్నటువంటి ఈము చెబుతోంది ఫ్రెండ్స్. ఆస్ట్రిచ్ తర్వాత రెండవ అతిపెద్ద పక్షి జాతి అండి ఇది. ఈము ఆహారంపై కాకులు పావురాలు దాడి చేస్తున్నాయి. అక్కడి నుండి మనము అందమైన ముస్కోవి డక్ జోన్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి ఐయుసిఎన్ స్టేటస్లో లీస్ట్ కన్సర్న్లో ఉన్నాయి. ఇవి నార్త్ అమెరికా సౌత్ అమెరికాలో అర్జెంటీనా వరకు ఎక్కువగా విస్తరించి ఉన్న జాతి. మన భారతదేశంలో అస్సాం, మిజోరాం, ఒడిస్సా, కేరళ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ముస్కోవి డక్స్ కనపడతాయి. మగపక్షుల తలపైన ఈ ఎర్రటి మెత్తలు ఆడపక్షులను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయి. అవి ఎంత గాఢంగా కనపడితే ఆడపక్షులు వాటికి అంత ఆకర్షితమవుతాయంట. చూడండి, ఇక్కడ బుట్టలో వేస్తున్నాయి, తోక ఊపుతూ డ్యాన్స్ చేస్తున్నాయి చూడండి. Wanna make you happy and then she goes. 나만 혼자 남겨뒀어. 대화가 필요해. 너 먼저 나에게 말해봐. 너와 나의 이 관계가 ప్రపంచంలో ఉత్తర దక్షిణ ధృవాల్లో తప్ప మిగతా అన్ని ఖండాల్లో విస్తరించి ఉన్నటువంటి బార్న్ ఔల్ అండి. ఇది ఫార్మర్కి సూపర్ హీరో లాంటిది. ఎందుకంటే ఎలుకల్ని, చిన్న చిన్న క్రిమి కీటకాలన్నింటినీ భుజిస్తూ తన వంతుగా రైతుకు మేలు చేస్తుంది. ఇక మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుగా ఉండే మన పూర్వీకుల దగ్గరికి రావడం జరిగింది ఫ్రెండ్స్. వీటిని చూస్తే మన సమస్యలన్నింటినీ చిటికలో మాయం చేసినట్లు చేస్తాయి వీటి చేష్టలు. చూడండి, ఒక పట్టాన ఉండవు కాబట్టే వీటి చేష్టలను కోతి చేష్టలు అంటారు. ఇవి మన ఇండియాలో ఉన్నటువంటి ఇండిజినస్ స్పీసీస్ అండి. బార్నెట్ మెకాక్ తలపైన టోపీలాగా ఉంటుంది కాబట్టి వాటి హెయిర్ ఆ విధంగా పిలుస్తారు. ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన నక్షత్ర తాబేళ్ళు అండి స్టార్ టార్టాయిస్. ఐయుసిఎన్ స్టేటస్లో వల్నరబుల్ సిచ్యుయేషన్లో ఉన్నాయండి. 가끔씩은 지치기도 해. 이제는 너무 익숙해져 버린 너의 한숨들이 난 더 이상 하고 싶지 않아. So baby tell me why not 너와 나의 그 차이가 why not don't know what I do. హాయ్, వీఆర్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అంటూ మనల్ని పలకరిస్తున్నటువంటి ఈ లవ్ బర్డ్స్ ఆఫ్రికా ఖండము, అదేవిధంగా మడగాస్కర్ దీవిలో మనకు ఎక్కువగా కనపడతాయి ఫ్రెండ్స్. ఇవి తమ జీవితంలో ఏకైక భాగస్వామిని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే సోల్మేట్ని కోల్పోతాయో అప్పుడు అవి లోన్లీగా ఫీల్ అవుతాయంట. ఐయుసిఎన్ స్టేటస్లో లీస్ట్ కన్సర్న్లో ఉన్నాయి. హాయ్, ఐ ఆమ్ రింగుడ్ రోజ్ పారాకిట్ అంటున్న చిలుకలు అండి. ఇవి వచ్చేసి ఐయుసిఎన్ స్టేటస్లో లీస్ట్ కన్సర్న్ స్టేటస్లో ఉన్నాయండి. మన భారతదేశంలో రామచిలుకలు అని పిలుస్తారు. ఇవి ఆఫ్రికా మరియు ఇండియన్ సబ్ కాంటినెంట్లో మాత్రమే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఇవి ఇతర పక్షులు చేసిన గుళ్ళని వాటి ఆవాసాలుగా మార్చుకుంటాయంట ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ప్రత్యేక ఆకర్షణగా ఈ రామచిలుక కనపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది డిఫరెంట్ కలర్లో పేల్ గ్రీన్ మరియు
బ్లూ కలర్లో కనపడుతుంది చూడండి. మిగతా చిలుకలకు ఈ చిలుకకు వ్యత్యాసం దండిగా ఉంది. ఇక ఈ చిలుకలు అయితే పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. ఇవి పర్యాటకులకు బాగా అలవాటు పడి వీళ్ళు మన కోసమే వచ్చినారు, ఎంతో కొంత ఎంటర్టైన్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లున్నాయి. ఇది వచ్చేసి కాక్టైల్ ఫ్రెండ్స్. ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనపడుతుంది. IUCN స్టేటస్లో లీస్ట్ కన్సర్న్లో ఉంది. వీటి తలపైన టోపీలాగా ఉండే ఫెదర్స్ మనకు ఇవి హ్యాపీగా ఉన్నాయా లేదంటే బాధలో ఉన్నాయా, ఎగ్జైటెడ్గా ఉన్నాయా అని తెలుపుతాయంట ఫ్రెండ్స్. What you're doing that's making me feel like I'm falling. Yeah, I'm falling in love. Yeah, I'm falling in love. ఇది ఇంకొక ఆస్ట్రేలియన్ జాతి పక్షి అయినటువంటి బర్డ్స్ రైజర్ అండి. ఇదేదో మందు బ్రాండ్ పేరులాగా ఉంది కదా. ఇది ఒక టాకటివ్ బర్డ్ అంట ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్న పదాలని, షార్ట్ సెంటెన్సెస్ని మాట్లాడగలదంట. అదేవిధంగా ఇది కొన్ని రకాల శబ్దాలని మిమిక్రీ కూడా చేస్తుందంట. ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఇంకొక ఆస్ట్రేలియన్ స్పీసీస్ అయినటువంటి స్పాటెడ్ బ్లాక్ టెర్రాపిన్ అనే ఒక తాబేలు మనల్ని పరిచయం చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి IUCN స్టేటస్లో ఎండేంజర్డ్ సిచ్యువేషన్లో ఉంది. ఇది ఒక మంచినీటి తాబేలు. ఇదే వరుసలో మనకు మార్స్ క్రొకడైల్ కనిపిస్తుందండి. ఇవి ఎక్కువగా ఇరాన్, పాకిస్తాన్, ఇండియా మరియు శ్రీలంకల్లో కనిపిస్తాయి. అదేవిధంగా IUCN స్టేటస్లో వల్నరబుల్ లిస్ట్లో ఉందండి. ఇది ఎక్కువగా ఫిషింగ్ నెట్స్లో ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోయే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుందంట. బ్లాక్ మార్కెట్లో దీని చర్మానికి కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంటుందంట. ఈ నేషనల్ పార్క్లో చాలామంది ఎక్కువ సమయం గడిపేది ఈ ప్రాంతంలోనేనండి. బ్లూ అండ్ ఎల్లో మెకావ్. ఇది వచ్చేసి సౌత్ అమెరికా మరియు కరేబియన్ ఐలాండ్స్లో ఎక్కువగా కనబడుతుంది. IUCN స్టేటస్లో లీస్ట్ కన్సర్న్లో ఉందండి. ఈ పక్షి వద్ద ప్రజల తిప్పలు మీరే చూడండి. ఈ నేషనల్ పార్క్ ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకు బ్లాక్ కైట్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు యూరోప్ ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతుంది. ఇది కూడా IUCN స్టేటస్లో లీస్ట్ కన్సర్న్ స్టేటస్లో ఉంది. ఇది ఎక్కువగా పిజియన్స్ని ఇష్టమైన ఆహారంగా తీసుకుంటుందంట.
సో ఇంతటితో మన గిండి నేషనల్ పార్క్ సందర్శన పూర్తయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్తో మీ ఇంటరాక్షన్ మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.